మే 6 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 23వ అధ్యాయం 17-18 వచనములు. భక్తిహీనులు అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పొందటం మనం చూసినప్పుడు వారిని గూర్చి మన హృదయాల్లో మత్సరపడటం అనేది సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. వారి నవ్వుల గోల విన్నప్పుడు మన హృదయాలు బరువెక్కుతాయి. దాంతో మనకంటే వారే సుఖంగా ఉన్నారనే ఆలోచనలు మనలో కలగటం మొదలవుతుంది. అలాంటి ఆలోచనలు బుద్ధిహీనమైనవి, పాపం కూడా. అసలు వారి గతి ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే, వారి నిజ జీవితం ఎలాంటిదో అర్థం చేసుకుంటే వారి మీద మనకు జాలి కలగక మానదు. మనం నిత్యం దేవుని సన్నిధిలో ఉన్నామన్న అవగాహనతో జీవిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, రోజంతా ప్రతిక్షణం ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే మనలో ఉన్న మత్సరం అనే వ్యాధిని నయం చేయవచ్చు. నిజమైన దైవభక్తి మన ఆత్మను ఉన్నత ఆత్మీయ స్థితిలోనికి నడిపిస్తుంది. ఆ స్థాయిలో తీర్పనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. మన ఆశలు భూసంబంధమైనవి కాకుండా పరసంబంధమైనవిగా ఉంటాయి. మన జీవితంలో పరలోక దృష్టి పెరిగే కొలది భూసంబంధమైన దృష్టి తరుగుతుంది. దేవుని ఎడల భయభక్తులు మనలో ఉన్న మానవ సంబంధమైన మత్సరాన్ని వెళ్లగొడుతుంది. ప్రశాంతంగా జీవిస్తూ భవిష్యద్దృష్టి కలిగి ఉంటే అసూయకు చావుదెబ్బ తగులుతుంది. భక్తిహీనుల ధన సమృద్ధి, గొప్పతనాలు అన్నీ వ్యర్థమైన ఆడంబరాలే. వాళ్ల డాబు దర్పాలు 1 గంటసేపే, ఆ తర్వాత అవన్నీ మాయమైపోతాయి. దేవుని తీర్పు ఎదుట నిలబడలేనప్పుడు దుష్టులకున్న పేరు ప్రతిష్టల వలన వారికి కలిగే లాభం ఏమిటి? దేవునియందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తికి కలిగే ముగింపు ఎంతో సమాధానకరంగానూ ఆశీర్వాదభరితంగానూ ఉంటాయి. అతని సంతోషాన్ని ఎవరూ దొంగిలించలేరు. కాబట్టి అలాంటి వ్యక్తి మత్సరాన్ని విడిచిపెట్టి మధురమైన సంతృప్తితో నింపబడాలి.